సో ఇప్పుడు అందరూ బీసీలో ఉంటారా ఎట్లా? అందరు లేదు, ఒక బీసీ ఒక ఎస్సీ మధ్యలో పోటీ ఉంటుంది. సరే, మీరు ఓసీలకు ఓటు వేయద్దు అని చెప్తున్నారు. అవునండి. సో ఇద్దరు బీసీలు ఉంటారు, ఒక ఎస్సీ ఉంటారు. లేకపోతే బీసీ వర్సెస్ బీసీ ఉంటుంది, లేదు బీసీ వర్సెస్ ఎస్సీ ఉంటుంది. ఎట్లా ఇది ఎట్లా నిర్ణయం తీసుకోవాలి? కొన్ని గ్రామాలలో ఎస్సీలకు రిజర్వేషన్స్ ఉంది. ఎస్సీలకు రిజర్వేషన్స్ ఉన్నా ఆ ఎస్సీలో ఓపెన్ దాంట్లో పెట్టుకోవచ్చు. బీసీ రిజర్వేషన్స్ పోగా ఓపెన్ దాంట్లో ఎస్సీ వేయచ్చును, బీసీ వేయచ్చును, అగ్రకులం వేయచ్చును. కాబట్టి ఈ 50% రిజర్వేషన్స్ పోగా 50% రిజర్వేషన్స్కు మంచి వాళ్ళని వెన్నుకునేది ఒక 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 పద్ధతి. 50% ఓసీ ఉన్నాయి మాత్రం ఎస్సీ ఎస్టీలు బీసీలు పంచుకోండి అని చెప్తున్నారు. ఓసీ ఎస్టీ బీసీలు పంచుకోండి. జనాభా ఒక ఊర్లో కొంతమంది ఎస్సీ జనాభా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటే 50%లో ఎస్సీలకు సగం ఇవ్వండి. వీళ్ళకి ఎస్సీలకు రిజర్వేషన్స్ పోగా జనాభా ప్రాతిపదికగా ఓపెన్లో కూడా వాళ్ళకి ఇవ్వండి. మిగతా సగం బీసీలు తీసుకోండి. కానీ అది ఓసీలో ఉన్నది ఒక్క సీటు కూడా మనం అగ్రకులానికి పోకూడదు. ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు కలిసి మీరు ఓపెన్ దానికే ప్రయత్నం చేయాలి. కానీ ఎవడో మంచోడు గెలుచుకోండి రిజర్వేషన్ దాంట్లో. మంచోడు గెలవకపోయినా కూడా అది మనం చేతిలో ఉన్న కాడికి సర్దిద్దుకోండి. లేకపోయినా పర్వాలేదు, కానీ మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఓసీ సీట్ల మీద పెట్టండి అని పిలిపిస్తుంది.